సర్వాయి పాపన్న గౌడ్ పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహనీయుడు అన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వాములకు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పాపన్న పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు. సర్వాయి పాపన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు ఆది శ్రీనివాస్. ఈ దేశంలో ఈ ప్రాంతంలో పేదలు బడుగులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిపైన కొనసాగుతున్నటువంటి పెత్తనానికి కొనసాగుతున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం సరిపినటువంటి మహా యోధులలో సర్దార్ సర్వాయి పాపన్న గారు ఒకరనేటువంటిది మన చరిత్రలో చూస్తున్నాం. ఇప్పుడు కాదు 300 సంవత్సరాల క్రితం నుంచి 350 సంవత్సరాల క్రితమే అణచివేతకు గురిగా పడుతున్నటువంటి పేదల ప్రక్షాళన పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వారి చరిత్ర ఈనాటి యువత గాని ఈనాటి ప్రజలు గాని అవలంబించే విధంగా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా వారి యొక్క జయంతి సందర్భంగా ఒక ప్రతినప్పున్నటువంటి కార్యక్రమం. ఆనాడు ఓ బీసీ బిడ్డగా ఎలాంటి అంగబలం లేకున్నా ధనబలం లేకున్నా ఆనాడు అణచివేత జరుగుతున్న క్రమంలో మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా మొఘలై సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆనాటి బూర్జువాలకు ఆనాటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక సొంతంగా సైన్యాన్నే తయారు చేసుకొని పేదల ప్రక్షాళన పోరాడినటువంటి దీశాలి వీరుడని చెప్పొచ్చు. అలాంటి వారి ఆలోచన తీసుకొని ఇప్పుడు కూడా ఎక్కడైతే అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని